ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హుండీలను లెక్కించడం జరిగింది. సదరు లెక్కింపునకు ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తనిఖీదారు ఏ సుజన్ కుమార్ పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది సమక్షమున హుండీలను లెక్కించారు. 72 రోజులకు గాను దేవస్థానం హుండీల ద్వారా 34,13,729 రూపాయలు, చిల్లర నాణెముల రూపంలో 1,59,252 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 1,52,530 రూపాయలు, చిల్లర నాణెముల రూపంలో 1,764 రూపాయలు వెరసి మొత్తం ఆదాయము 37,27,275 రూపాయల ఆదాయం వచ్చినది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు శ్రీమతి కీసరి సరిత, విజయభాస్కర్ రెడ్డి, ధర్మకర్తలు శ్రీ దండు వెంకటకృష్ణంరాజు, శ్రీమతి జట్టి దుర్గమ్మ మరియు ఆలయ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు కర్పూరం రవి పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేయడం జరిగినది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైంది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్ సుజన్ కుమార్ గారి పర్యవేక్షణలో మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో హుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ హుండీ లెక్కింపు 70 రోజులకు గాను ఈ రోజున దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ రోజున తెరిచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు సిబ్బంది, అలాగే వివిధ గ్రామాల నుండి సేవా భక్తులు, ముఖ్యంగా కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారి సిబ్బంది ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత సొమ్ము ఎంత వచ్చిందనేది మీకు తెలియపరుస్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్.